ఈరోజు మీకు ఒక మంచి బ్యూటిఫుల్ టాపిక్తో వచ్చింది అనమాట. నేను కొత్త బిజినెస్లో ఏదైనా పెట్టుకుందాం, మనకంటే ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకుందామని చాలామంది ఆలోచిస్తున్నారు. కొన్ని ఏ బిజినెస్ పెట్టాలని ఎనీ బిజినెస్ ఫస్ట్ థరోగా దాన్ని మొత్తం మనం స్టడీ చేయాలి. రన్ అవ్వకపోతే ఏం చేయాలి మేడం అని అంటే, రన్ అవ్వకపోతే నువ్వు కొత్త ఇన్వెంట్ చేయాలి. అట్లాంటిది అంత కష్టపడి ఒక 2 years ఒక యజ్ఞంలాగా చేసాం మేము ఫ్యాషన్ డిజైనింగ్. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు ద క్యాప్టెన్ మామ్. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరా. అంటే నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మేము ఒక మంచి బ్యూటిఫుల్ టాపిక్తో వచ్చింది అనమాట. నేను అంటే నాకు తెలిసింది, నాకు తోచిన సలహా ఇవ్వాలి అనిపిస్తుంది. ఇప్పుడున్న జనరేషన్కి చాలా మటుకి స్ట్రెస్ ఫీల్ అయ్యి, చాలా మటుకి జాబ్స్ మీద చాలా స్ట్రెస్ అవుతున్నారు, లేఅవుట్స్ అవుతున్నాయి, సాఫ్ట్వేర్ జాబ్స్ చాలా కష్టంగా ఉంది. సో చాలామంది ఏం ఆలోచిస్తున్నారంటే, కొత్త బిజినెస్లో ఏదైనా పెట్టుకుందాం, మనకంటే ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకుందామని చాలామంది ఆలోచిస్తున్నారు. అందులో బొటిక్స్ చాలా మంచిగా, ఈ క్లాతింగ్ది చాలా బాగా నడుస్తుంది కాబట్టి లేడీస్ అందరికీ చాలా ఇష్టం కాబట్టి నేను దీని మీదే చెప్పాలనుకుంటున్నాను. అయితే బిజినెస్ పెడితే అందరూ బొటిక్స్ పెట్టాలి అనుకున్న వాళ్ళకి కొంచెం ఫ్యాషన్ గురించి తెలిసి ఉండాలి. ఏమీ తెలియకుండా వచ్చి పెట్టుకుంటే మాత్రం డెఫినెట్గా లాస్లోకి వెళ్తారు. అందుకని కొంచెం తెలుసుకొని ఏ బిజినెస్ పెట్టాలని ఎనీ బిజినెస్ ఫస్ట్ థరోగా దాన్ని మొత్తం మనం స్టడీ చేయాలి. స్క్రూటినీ చేయకుండా ఏది కూడా మనము ముందుకు అసలు పోవద్దు. ఏ బిజినెస్, చిన్న బిజినెస్ టీ స్టాల్ పెట్టినా కూడా దాని గురించి చాలా మనం ఆలోచించి, చాలా ప్లేసు అన్నీ, నేనైతే ఎక్కువ ఆలోచిస్తాను. మంచి ప్లేస్ ఉండాలి, మనం పెట్టేదానికి రిలయబుల్ పీపుల్ ఉండాలి. అంటే మనం పెట్టే కాస్ట్ వాళ్ళు భరించేటటువంటి ప్లేసెస్, లేదా తక్కువ కాస్ట్లో పెట్టినప్పుడు అక్కడ తక్కువగా కాస్ట్లో ఉండే పీపుల్ అలా సెలెక్ట్ చేసుకోవాలి. ఏ బిజినెస్ అయినా సరే ఫస్ట్ టిప్ అది. ఎందుకంటే చాలామంది ఏదో బిజినెస్ పెట్టేద్దాము, ఇక్కడ నడుస్తుంది అక్కడ నడుస్తుంది అని పెడతారు, పెట్టినాక ఎవ్వరు రారు. అట్లా కాదు, కొంచెం మంచి యాంబియన్స్ బాగుండాలి, కొంచెం లైవబుల్గా ఉండాలి. అంటే మనం ఏదో ఎండిపోయినట్టు చచ్చిపోయినట్టు కాకుండా కొంచెం మంచి డెకరేషన్ కూడా మంచిగా చేసుకుంటే బాగుంటుంది అని నా ఉద్దేశము. నేను బొటిక్ పెట్టినప్పుడైతే అసలు చాలా ఒక 6 months దాకా చేసి ఉంటాను నేను. ఎక్కడ పెట్టి నాకు రెంట్ తక్కువ ఉండాలి, బొటిక్ నడవాలి, ఇట్లా అన్నీ చాలా ఉన్నాయి అనమాట. అన్నీ దొరకడం కష్టం, కానీ ఒక 10 అయితే డెఫినెట్గా ఒక 10 పెట్టుకొని టిక్ చేసుకోవాలి. ఫస్ట్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బిజినెస్, ఇది మాత్రం 100%. తర్వాత మీరు బిజినెస్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు బొటిక్స్ కానీ ఏదైనా సరే క్లాతింగ్ ఏది పెట్టుకోవాలనుకున్నా ముందు రెంట్ మనం ఎఫర్ట్ చేస్తాం లేదనే చూసుకోవాలి. అండ్ 1 year రెంట్ దాచుకోవాలి ఖచ్చితంగా. 1 year రెంట్ మనం ఇన్వెస్ట్మెంట్ ఎంత మనది, ఒక 30 lakhs అనుకుందాం. 30 lakhs ఇన్వెస్ట్మెంట్లో 10 lakhs 1 year రెంట్ మీరు వర్కర్స్కి అన్నీ కూడా డబ్బు తీసి పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ అప్పు చేసి బిజినెస్ అస్సలు పెట్టొద్దు. ఒకవేళ మన దగ్గర గోల్డ్ ఉందనుకోండి, పర్వాలేదు, మన బిజినెస్ డెవలప్ అవుతుందని నమ్మకం మనకు ఉన్నప్పుడు మనం ఆ గోల్డ్ తీసి బ్యాంకులో ఎన్నో వస్తున్నాయి, ఇప్పుడు చాలా లోన్స్ వస్తున్నాయి, తీసుకొని మనం బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఎప్పుడు కూడా అప్పు చేసి ఏ బిజినెస్ చేయొద్దు అనమాట. సో నేను బిజినెస్ పెట్టుకుంటాను, నాకు అవసరం ఉండి, అంటే నాకు ఇంకా అదే బ్రెడ్ అండ్ బటర్ అదే అయినప్పుడు డెఫినెట్గా నేను ఆలోచించి పెట్టుకున్నాను అనమాట. అప్పుడు చెప్పాడు మా బ్రదర్, అప్పు మాత్రం చేయొద్దు అని. అప్పుడు నేను నా దగ్గర ఉన్న గోల్డ్ తీసుకెళ్ళి లోన్ తీసుకుని స్టార్టప్ చేసిన. అంటే నేను ఒక 1 year అసలు ప్రాఫిట్స్ గురించి నేను అసలు ఆలోచించలేదు. నాకు 1 year నా బొటిక్ అందరికీ నోన్ అవ్వాలి, తెలియాలి. అదే ఇప్పుడు ప్రమోషన్స్ అని, అప్పుడు ఇవన్నీ ప్రమోషన్స్ ఇట్లా సోషల్ మీడియా ఏం లేదు కాబట్టి మన వర్క్ తోటే మనం ప్రమోషన్ అనమాట. మౌత్ టాక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఒక వర్క్ చాలా బాగా చేస్తే డెఫినెట్గా వాళ్ళ త్రూ అట్లా వస్తుంది అనమాట. సో తొందరపడకుండా మనం ఒక 1 year టైం తీసుకొని, ప్రాఫిట్ రాకపోయినా, లాస్ వచ్చినా, మనకు రెంట్ రాకపోయినా కూడా మన అదే ధైర్యంతో, అదే చిల్తో, అట్లనే ఇదితోనే చేస్తే కనుక డెఫినెట్గా బిజినెస్ సక్సెస్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. నేను అదే చేసినా కాబట్టి నాకు తెలిసిన సలహా అది చెప్తున్నా. రన్ అవ్వకపోతే ఏం చేయాలి మేడం అని అంటే, రన్ అవ్వకపోతే నువ్వు కొత్త ఇన్వెంట్ చేయాలి, ఇంకా వెళ్ళాలి, చూడాలి, అన్నీ వెతకాలి, వేరే బొటిక్స్కి వెళ్ళి మనం చూడాలి, వర్కర్ చాలా బాగుండాలి, మనం టైంకి డెలివరీ ఉండాలి. వర్కర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వర్కర్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే వర్కర్ అంటే ఇప్పుడు నీకు 500 per day ఇస్తున్నా కాబట్టి నువ్వు ఇంత చెయ్యని కూడా మనం టార్చర్ చెయ్యొద్దు వర్కర్లని. వాళ్ళకు ఒక్కొక్కసారి హెల్త్ మంచిగా ఉంటుంది, హెల్త్ మంచిగా ఉండదు. అంటే నేను కొంచెము ఇవన్నీ బిజినెస్లో కుదరదు,
ఒక స్ట్రిక్ట్గా ఉండాలి అంటారు నాతో. కానీ నాకు వర్కౌట్ అయింది. నేను చాలా నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూసుకున్నాను వర్కర్స్ని. వాళ్ళు రాకపోయినా కూడా నేను ఆ టైంకి ఎక్కడైనా అడ్జస్ట్ చేసుకొని ఇంకొక కొన్ని ఆప్షన్స్ పెట్టుకొని అక్కడికి వెళ్ళి నేను స్టిచ్చింగ్ చేసి ఇచ్చాను. కానీ ఎప్పుడు వర్కర్స్ని రాను అంటే రంజాన్ టైంలో అయితే ముందే చెప్తారు, రంజాన్లో అసలు మేము ఏమీ చెయ్యమని. నాకు ఆ 1 మంత్ లాస్, ఆ 1 మంత్ నాకు వాళ్ళు ఏ వరకు చెరబడిన వాళ్ళకి అందరికీ డబ్బులు ఇచ్చేదాన్ని. అంటే వాళ్ళకు చేయలేదు కాబట్టి నేను మనీ ఇవ్వను అనేది లేదనమాట. సో ఇలాంటివి కొన్ని ఉంటాయి బిజినెస్లో, సెంటిమెంట్స్ ఉంటాయి, కొన్ని మారల్స్ ఉంటాయి, కొన్ని ఎథిక్స్ ఉంటాయి. అవన్నీ చేయకుండా ఓన్లీ మనీ మైండెడ్ ఉండి, ఓన్లీ బిజినెస్ వైజ్ ఉండి, అంటే ఎప్పుడూ ప్రాఫిటే ఉండాలి అంటే మాత్రం బిజినెస్ చెయ్యొద్దు. బిజినెస్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్నీ మనం చూసుకోకుండా అయితే బిజినెస్ పెట్టుకుంటే చాలా కష్టం. స్ట్రిక్ట్ అంటే రూపాయికి రూపాయి వచ్చేయాలి, రూపాయికి రూపాయి మనం తినేయాలి అని అంటే అవ్వదు. అండ్ బిజినెస్కి కూడా ఎప్పుడు కూడా ఒక టైం ఉంటుంది, ఏదానికైనా దేనికైనా ఎనీథింగ్. ఇప్పుడు ఒక టైంలో బాగా ఒక 2 నెలలు, ఇప్పుడు దసరా అనుకోండి, మనకు తెలంగాణలో దసరాలో పిచ్చి పిచ్చిగా కొంటారు, ఆంధ్ర వైపు సంక్రాంతి ఫుల్గా కొంటారు, బట్టలు కొనని వాళ్ళు ఉండరు, రంజాన్కి ప్రతి ఒక్క ముస్లిమ్స్ కొంటారు. సో అట్లా ప్రతి పండగకి ప్రతి వాళ్ళు కొనేది ఉంటుంది. మనకు ఆ టైంలోనే బిజినెస్ అనమాట. నాకైతే ఎక్కువ దసరాకు ఉంటుంది, దసరా, దివాళీ, సంక్రాంతి వరకు కొంచెం తగ్గుతుంది. బట్ దసరా అయితే ఊపిరి పీల్చుకోవడానికి కూడా టైం ఉండదు. నేనేం చేస్తానంటే అవేర్ చేస్తాను. నా కస్టమర్స్ రెగ్యులర్ ఉండేవాళ్ళు. సో నేనేం చేసేదాన్ని, వాళ్ళకి 1 మంత్ బిఫోర్ నుంచే మీరు ముందే నాకు ఇస్తే నేను మీకు టైంకి ఇస్తాను. అట్లా మనం కూడా చెప్పాలి. చెప్పకుండా మనం అలా కామ్గా కూర్చుంటే అవ్వద్దు. అండ్ వచ్చిన క్లయింట్ని చాలా నేనైతే చాలా ఒక అతిథిలాగానే వాళ్ళని రిసీవ్ చేసుకున్నాన్ని. వాళ్ళు ఒకవేళ మంచి పెద్ద ఆర్డర్ అయితే వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చేదాన్ని. చాలా ఇంకా వాళ్ళని ఒక ఇంటి మనుషుల్లాగా వాడు నన్ను అలాగే రిసీవ్ చేసుకునేవాళ్ళు. ఎప్పుడు ఎవరేం బార్గెన్ కూడా చేయకపోతుండే నాకు. అండ్ నేను చాలా స్ట్రగుల్ అవుతున్నానని కూడా చాలామంది కస్టమర్లు నా మీద చాలా కన్సర్న్ చూపించి, బయట ఎందుకు ఇవ్వటం, ఈ అమ్మాయికి ఇస్తే తన పిల్లల్ని తను హెల్ప్ అవుతుంది, డైరెక్ట్ హెల్ప్ చేయలేకపోయినా ఇట్లానైనా హెల్ప్ చేయాలి అని చెప్పి నా కస్టమర్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ చాలా హెల్ప్ చేశారు. నేను చీరలు పెట్టకపోతే చీరలు తీసుకురా, మేము బయట కొన్నాం, నీ దగ్గరనే ఉంటాం అని అంటుండే. సో అట్లా బాగా ఎంకరేజ్ చేయడం వల్ల నేను బాగా నడపగలిగాను. బట్ తర్వాత థింగ్స్ ఇంకా కొంచెం మంచిగా అయిన తర్వాత, కొంచెం ఇదైన తర్వాత కోవిడ్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చి నేను షిఫ్ట్ అయిపోయి, ఇల్లు చాలా దూరం అయిపోయి, నాకు 3 times కోవిడ్ వచ్చి బొటిక్ని నేను రన్ చేయలేకపోయినా అనమాట. తీసినప్పుడు చాలా బాధేసింది. బట్ అప్పటికి నేను 2 years రెంట్ కట్టినా. నేను బొటిక్ రన్ కాకపోయినా నేను 2 years నేను రెంట్ కట్టాను. కానీ ఇంకా పిల్లలకి అంత లాస్ చేయడం నాకు ఇష్టం లేదు. అందుకని నేను అది తీయాల్సి వచ్చింది. బట్ ఇప్పుడు నాకు మళ్ళీ అంత టైం ఉంది. అంటే నేను ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకున్నందుకు దానికి ఎంతో కష్టపడ్డాము. 2 years అసలు ఫ్యాషన్ డిజైన్ అది ఒక వరల్డ్. అది ఆ వరల్డ్ నుంచి బయటకు వచ్చేయడం అంటేనే చాలా కష్టం. అట్లాంటిది అంత కష్టపడి ఒక 2 years ఒక యజ్ఞంలాగా చేసాం మేము ఫ్యాషన్ డిజైనింగ్. ఏదో టైంపాస్కి 3 months ఆన్లైన్ స్టడీస్ అలా కాదు. చాలా రోజు రెగ్యులర్గా క్లాసెస్కి వెళ్ళడం, ఒక్క క్లాస్ కూడా మిస్ కాకుండా వెళ్ళటం. ఎప్పుడు కూడా ఏ ఫంక్షన్లు ఏమున్నా కూడా ఒక క్లాస్ మిస్ అయితే మాకు మళ్ళీ రిపీట్ ఉండదు ఆ క్లాసు. సో అది ఎవరు కూడా చెప్పరు, ఎందుకంటే అది కాంపిటీషన్ కాబట్టి ఎవరు కూడా ఆ క్లాస్ మళ్ళీ రిపీట్ చేసి మనకు చెప్పరు. సో డెఫినెట్గా అన్ని క్లాసెస్ అటెండ్ అవ్వాల్సిందే. అట్లా మేము చాలా కష్టపడ్డాం కదా. మధ్యలో గ్యాప్ వచ్చినా నాకు ఇప్పుడు ఎందుకు అది ఎప్పుడు బయటకు వస్తూ ఉంటుంది అనమాట ఆ క్రియేటివిటీ. సో చెయ్యాలి అనిపిస్తుంది. మళ్ళీ ఇంకా ఒక్కొక్కసారి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, లేకపోతే ఏదో ఇంకా ప్రాబ్లమ్స్ అట్లా. ఇప్పుడు నేను చాలా స్ట్రిక్ట్గా డిసైడ్ అయ్యాను, నేను మళ్ళీ ఆర్డర్స్ తీసుకుందాం, మళ్ళీ ఫ్యాషన్ డిజైనింగ్ స్టార్ట్ చేద్దాం, మళ్ళీ ఒక బొటిక్ లాగా కాకపోయినా ఆన్లైన్ ఆర్డర్స్ తీసుకుందాము, కొంచెం మంచిగా కన్వీనియంట్ ప్రైజెస్లో పెట్టి అందరికీ అవైలబిలిటీలో ఉందాము అని అనుకుంటాను. చాలామంది కొంతమందికి ఉంటుంది, ప్యాషన్ ఉంటుంది. అంటే నేను ఈ ఫంక్షన్కి ఇట్లానే రెడీ అవ్వాలి, ఈ పార్టీకి ఇట్లా రెడీ అయ్యి వెళ్ళాలి అని చాలామందికి అట్లాంటి ప్యాషన్ ఉంటుంది. కొంతమందికి ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోతారు, వాళ్ళకి అంత అవసరం ఉండదు. కానీ ప్యాషన్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా డిజైన్ చేసుకుంటారు. సో అలాంటి వాళ్ళందరికీ మేము ఎప్పుడూ డిజైనర్స్ని అవైలబుల్ ఉంటాం. సో నేను మళ్ళీ నా బొటిక్ని స్టార్ట్ చేసి ఆర్డర్స్ తీసుకొని అందరికీ మంచి మంచి డిజైన్స్ చేసి ఇవ్వాలి అని అనుకుంటున్నాను. మా పాపతోటే స్టార్ట్ చేశాను, ఓ వీడియో కూడా నేను పెట్టినా మీకు. సో ఇంకా వీడియోస్ వస్తాయి, ఇంకా నేను చేస్తున్నాను. ఎవరికైనా మీకు కావాలి అనుకుంటే మీరు ఆర్డర్ చేయొచ్చు. మీరు ఏదైనా డిజైన్ చెప్పినా, మీరు ఏదైనా చెప్పినా డెఫినెట్గా మేము దాని మీద వర్కౌట్ చేస్తామన్నమాట. సో మీరు కాంటాక్ట్ చేయొచ్చు, నెంబర్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, మీరు అందులో కూడా మెసేజ్ చేయొచ్చు నాకు. డెఫినెట్గా మీకు కావాల్సినట్టుగా నేను
మీకు డిజైన్ చేసి ఇస్తాను. అంత నమ్మకం ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే ఒక 10 ఏళ్ళు నడిపించిన కాబట్టి ఐ కెన్ డూ అనేది మళ్ళీ డెఫినెట్గా చేద్దామని అనుకుంటున్నాను. మీరేం చెప్తారో చెప్పండి, కమెంట్ చేయండి. మీకు ఏమైనా కావాలనంటే డెఫినెట్గా మీరు నాకు ఇన్ఫామ్ చేయండి, మెసేజ్ చేయండి. సో నేను ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ కూడా పెట్టాలి అని అనుకుంటున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్ క్లాసెస్ అసలు నేను చెప్పను. మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు నేర్చుకోవాలి అనుకుంటే డెఫినెట్గా నా దగ్గర ఒక 1 ఇయర్ ఉండి మీరు నేర్చుకోవాలి. థరోగా నేను నేర్పిస్తాను. అది నాకేదో ఇట్లా 3 months కోర్సు 4 months కోర్సు నేను ప్రిఫర్ చేయను. ఎవరు కూడా పర్ఫెక్ట్ డిజైనర్స్ అయితే ప్రిఫర్ చేయరు. ఎందుకనంటే మనం ఎంతో కష్టపడి ప్రతిదీ నేర్చుకుంటేనే మనం డిజైన్ చేయగలుగుతాం అన్నమాట. అందులో మనకి ఏది పర్ఫెక్షన్, ఏది ఇంట్రెస్ట్ ఉన్నా కూడా దాన్ని ఎక్కువ డెవలప్ చేసుకోవాలి. అంటే చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి, ఒక 16 సబ్జెక్ట్స్ ఉంటాయి. టైలరింగ్ ఉంటుంది, మిషన్ పార్ట్స్ గురించి కూడా మనకు మొత్తం డీటెయిలింగ్ ఉంటుంది, చాలా ఉంటాయి, డిజైనింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి అన్నమాట. సో మీరు ఏది సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉంటే, డిజైనింగ్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే అదే ఎక్కువగా నేర్పిస్తాము. కాకపోతే అది డెఫినెట్గా దగ్గరుండి నేర్పించాల్సినవే ఉంటాయి. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే క్లాసెస్ కూడా నేర్పిస్తాము, కాంటాక్ట్ చేయొచ్చు మీరు. అక్కడ ఒక గంట ఉంటుంది, గంట కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోరా కెప్టెన్ మామ్కి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కెప్టెన్ మామ్.